మీరే బెస్ట్‌గా ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ కొన్ని మాటలు వినండి. మీలో ధైర్యాన్ని నింపుతాయి. మీ బద్ధకాన్ని వదిలిస్తాయి. కుదిరితే పరిగెత్తు. కుదరనప్పుడు నడువు. ఇంకా చేత కాలేదా పాకుతూ అయినా సరే పోతూ ఉండు. అంతేకాని ఒకే చోట అలాగే ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, చదువులో రానివ్వలేకపోతున్నానని మీ ప్రయత్నాల్ని ఆపకండి. స్నేహితుడు ఒకడు మోసం చేశాడని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు అలలు ఎగసెగసి పడుతూ ఉంటే నీ ఆలోచనలు నిన్ను ముందుకు నడిపేటప్పుడు నువ్వెందుకు ఆగిపోయి అలాగే లేజీగా ఉండిపోతావు? లేసి ఒక్కసారి నీ ఆలోచనలను ఆచరణలో పెట్టుకో. తలుచుకుంటే నీ తలరాత ఇంతే అనే వాళ్ళ తలదన్నే చేయగల సత్తా నీలో ఉంది. అలాంటిది ఇప్పుడొచ్చినటువంటి ఆ కాస్త కష్టానికే నువ్వు అలా ఉండిపోతే ఎలా? ఈ సృష్టిలో ఆగిపోకూడదు. కదిలేటివన్నీ కూడా కదలాలి. అందులో నీ ఆలోచనలు కూడా ఉండాలి. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, నీలో ప్రవహించే రక్తం ఏది కూడా ఆగక ముందుకే నువ్వు నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టు. నిన్ను కదలనివ్వకుండా చేసినటువంటి ఆ మానసిక సంకెళ్లను తెంచుకో. ఆ ఒత్తిళ్ల నుంచి బయటపడు. పడ్డ చోట నుండే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చూసి నవ్వక ముందే నువ్వు ముందుకు పరిగెత్తుకుపోయి నీ ఆలోచనలను ఆచరణలో ఉంచడానికి ప్రయత్నించు. బద్ధకాన్ని వదిలే. నిన్ను చూస్తున్నటువంటి నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే నువ్వు సమాధానాన్ని వెతుక్కుంటూ పరిగెత్తు. చెమట చుక్క చింతిస్తేనే చరిత్రను రాయగలవని చెప్పి నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఆలోచించి చదివితే ఇవి అక్షరాలుగానే మిగులుతాయి. ఒక్కసారి ఆచరణలో పెడితే ఇవి అస్త్రాలుగా మారుతాయి. కనుక బద్ధకాన్ని వదిలిపెట్టి నిన్ను నువ్వు ప్రోత్సహించుకొని నువ్వేంటో ఈ ప్రపంచానికి తెలిసేలాగా ముందుకు అడుగులు వేయాలి. కంపల్సరీ మీరు సక్సెస్ని పొందగలుగుతారు. బద్ధకాన్ని వదిలేస్తారు.